నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపరం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి చేర్చేందుకు ప్రజలు సహకరించాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి. మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన డబుల్ హార్స్ మిన్పగులు వారిచే స్పాన్సర్స్ చేయబడిన పర్యావరణ పరిరక్షణ వినాయక ప్రతిమలను మున్సిపల్ స్టాఫ్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, కమిషనర్ శేషన, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, అన్ని సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంట్లో పండగ వాతావరణం, ఇంట్లో కానివ్వండి, వార్డుల్లో, రోడ్లు, ఎక్కడైనా సరే ఫస్ట్గా మనం జరుపుకునేది వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ తెలిసేది, తెనాలపట్నం ప్రజలందరూ, పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి గొడవలు లేకుండా నిర్విఘ్నంతో వినాయక పండుగ జరుపుకోవాలని, అలానే ఆ భగవంతుడి ఆశీస్సులు పుష్కలంగా మన తెనాలి పుర ప్రజలందరి మీద సుఖ సంతోషంతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఈ మట్టి విగ్రహాన్ని పూజిస్తే మన వినాయకుడు అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మట్టి విగ్రహానికి పూజించాలని కోరుకుంటున్నాను. అలానే మన ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా సుఖ సంతోషంతో కలిగి ఉండాలని కోరుకుంటూ, అలానే ఈ స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు దేవుడి ముందల ఉండ్రాళ్ళు కానివ్వండి, ఈ పళ్ళు, వినాయకుడికి ఇష్టపడేది ఉండ్రాళ్ళు, పాలతాలికలు, ఇలాంటి ఎన్నో మనం వినాయకుడి ముందు పెట్టి పూజించుకుంటాం. కాబట్టి మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇంకా కూడలలో గణపతులు ఉంటాడు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక సుమారుగా 1000 గణపతులు మన పట్టణంలో కొలువు రాబోతున్నారు, కొలువు జరబోతున్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ తరఫు నుంచి మనం ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి చేత చేసినటువంటి వినాయకులు అయితే కనుక పర్యావరణ రహితంగా ఉంటుందనేసి దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి మున్సిపాలిటీ తరఫు నుంచి కొన్ని విగ్రహాలను ఇవ్వడం అవుతుంది. ఈరోజు గౌరవ సిపి గారు అందరం కలిసి వారి యొక్క జిల్లా సారథ్యంలో మా స్టాఫ్కు, ఇతరులందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క విగ్రహాలు ఉంటాయో వారందరికీ కూడా ఇస్తాను. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ సూచన మేరకు ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు పుట్ట పున్నయ్య పర్యవేక్షణలో కొల్లిపర మండలంలోని వరద ముంపుకు గురైన పాత బొమ్మవారిపాలెంలో శుక్రవారం నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. బాధితులకు తమ వంతుగా ఫెడరేషన్లోని జర్నలిస్టులు బాధితులకు వాటర్ ప్యాకెట్లు, కూరగాయలు, ఆకుకూరలు పంపిణీ చేశారు. గ్రామంలోని 200 కుటుంబాలకు సాయం అందించారు. ఫెడరేషన్ కార్యదర్శి ఎస్ఎస్ జహీర్, ఎం శ్రీకాంత్ శేఖర్, ఎస్ఎస్వి గుమ్మడి ప్రకాష్ రావు, కరేటి సాంబశివరావు, చింతమణి కుమార్, వాలంటీర్లు చిక్కాల రజని, కంబం విజయదుర్గ, రాణావత్ దుర్గా ప్రసాద్, నాగసూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు అచ్యుత సాంబశివరావు, కోటేశ్వరరావు, నరేష్ జైన్, షణ్ముఖేశ్వరరావు కార్యక్రమానికి సహకరించారు. వరదతో ఇళ్లని మునిగిపోయి అంతగా బాధపడుతూ తుమ్లూరు వెళ్ళాము. తుమ్లూరు నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అయితే మాకు బయట నుంచి భోజనాలు కానీ
లేకపోతే నిత్యావసర సరుకులు కానీ మాకు బయట నుంచి తీసుకొచ్చే ఎక్కువగా వస్తాయి. ప్రభుత్వం నుంచి అయితే 10 కేజీలు బియ్యము, 1 కేజీ, 1/2 కేజీ ఉల్లిపాయలు, కేజీ దుంపలు, పంచదార అవి ఇచ్చారు, కందిపప్పు అవి ఇచ్చారు, నూనె ఇవి ఇచ్చారు. మాకైతే ప్రభుత్వం నుంచి బయట నుంచి వచ్చేయే ఎక్కువగా వస్తున్నాయి, స్పాన్సర్లు చేసేవి. మీరు తెనాల నుంచి వచ్చి జర్నలిస్టులు మా కోసం ప్రయాసపడి మీరు పోరాటం చేసే పోరాటానికి మీకు చాలా ధన్యవాదాలు. గరిలేవు 50 దాని ముందర మెరకలే నా ఇల్లు అంతా మునిగిపోయింది. అదే ఇంట్లో జారేసుకున్నా కొట్టుకుంటుంది సామాన్ జారేసుకున్నారన్నారంటగా. కృష్ణానది వరద ముంపుకు గురైన కొల్లిపర మండలంలోని గ్రామాలను రెండో రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాల్లో అందిస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. అలాగే ముంపుకి గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నవరపు లంక గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. పలు గ్రామాలకు రహదారి సరిగ్గా లేకపోవడంతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ బైక్పై ప్రయాణించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వరదలకు బాగా దెబ్బతిన్న పొలాలను, ప్రాంతాలను తిరిగి పరిశీలించడం జరిగిందన్నారు. వరదలకు నష్టపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కాకుండా అదనపు ప్యాకేజ్ అందించేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వరదల వల్ల ప్రజలు, రైతుల నష్టాన్ని, సమస్యలను చూపించి వివరించినట్లు తెలిపారు. లంక గ్రామాలకు రహదారులు, రిటర్నింగ్ వాల్ కట్టే ఏర్పాటు అంశాలు లాంగ్ ప్రాసెస్తో కూడిన పనులని పేర్కొన్నారు. గుంటూరు పార్లమెంట్లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలు అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలో జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వరద ముంపు లంక ప్రాంతాల్లో నిన్న, ఈరోజు పర్యటించి రైతాంగం, ప్రజల సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు ఎంత సహాయం చేయగలరు అని పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. వరద ముంపుకు గురైన రైతులకు, ప్రజలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతులకు న్యాయం చేయాలని తాపత్రయపడుతున్నారని, ముంపుకు గురైన రైతులు, ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, అందరి కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అంటే పచ్చగా ఉన్నప్పటికీ అదే చెప్తున్నాను.
మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చేది ముఖ్యంగా దాంతోనే నీళ్లు పూర్తాం. ఒక్కోళ్ళు కాస్త కూర్చుంటే ఇంకెక్కువ కట్టుకునేవాడు ఉన్నారు. అట్లా మీరు కనీసం ఇల్లు కట్టుకోవాలన్నా మీరు కూడా చేయండి, పని చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి. రెండు కలిస్తేనే మీకు బయట ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు గవర్నమెంట్ అందిస్తుంది 1,50,000. వాళ్ళకి ఒక్కోళ్ళకి ఎంత మీరు అట్లా ఆలోచన చేసి మీకు ఇల్లు కావాలి, శాశ్వతంగా ఇల్లు కావాలి. కాబట్టి మొన్న 30వ తారీఖు 31వ తారీఖు పడిన వర్షాల తర్వాత మనకి కృష్ణా నదిలో ఫ్లడ్ రావడం జరిగింది. ఇక్కడ కొల్లిపర మండలంలో బొమ్మవాణిపాలెము, తర్వాత అన్నవరపు లంక, కొత్తూరు లంక ఈ గ్రామాలన్నీ కూడా మనకి బాగా హ్యాబిటేషన్ ఏరియాలో కూడా వాటర్ వచ్చి అందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి కూడా తీసుకెళ్లాల్సిన నెసెసిటీ వచ్చింది. మనకి ఇప్పుడు వాటర్ రిసీడ్ అవ్వడంతో ఈ గ్రామాల్లో అందరూ కూడా సందర్శిస్తున్నాము. మనకి ఇక్కడ జరిగిన డ్యామేజెస్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము అనేది ఎన్యూమరేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నాము. మనకి ఎలా అయితే చాలామంది వాళ్ళ హౌసెస్లో కానీ స్మాల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడము, లేకపోతే హట్స్, ముఖ్యంగా చాలా హట్స్ పూర్తిగా కూలిపోవడము, క్యాటిల్ షెడ్స్ డిస్ట్రాయ్ అవ్వడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో లోకల్గా వ్యాపారులు ఏదైతే పుష్ కార్డ్స్ ఇవన్నీ వాడతారో అది కూడా ఈ వరదలు పోయింది. సో దాన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా విడిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని క్రాప్స్ డ్యామేజ్ కూడా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి లిస్ట్ అంతా కూడా సోషల్ ఆడిట్కి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు యానిమల్ హస్బెండరీ సంబంధించి ఏదైతే కొంతమందిది పశువులు కానీ గేదెలు కానీ వేరే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా పోయాయో అవి కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. వాటికి కూడా ఫీడ్కి కూడా అరేంజ్ చేస్తున్నాము. మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే ఇతర డ్యామేజెస్ ఏమున్నా కూడా అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైసు, 1 kg ఆర్జీ దాల్, 1 kg షుగర్, 1 లీటర్ ఆయిల్ ప్లస్ 1 kg పొటాటో అండ్ 1 kg ఆనియన్, ఈ కిట్స్ కూడా మనం ఊర్లో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటిలన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటిలన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బతింటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ, ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం. ఎందుకంటే కౌలు రైతులు అనేది దాదాపు 80% వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం, తపన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున సంతోషించదగ్గ విషయం అని చెప్పి, అదేవిధంగా ఎవ్వరు కూడా మనం అనుకున్న సమస్యల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి పెంసాని చంద్రశేఖర్ గారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది. నిత్యావసర సరుకుల కిట్లను ప్రతి బాధిత కుటుంబానికి చేర్చే బాధ్యత తీసుకున్నామని, బాధితుల కష్టాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇదని
నిత్యావసరాలను ఇంటింటికి చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, రేషన్ ఆధార్ కార్డులు లేకున్నా వివరాలు నమోదు చేసుకుని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానది ఉగ్ర రూపం దాల్చి విజయవాడ నగరం పరిసర ప్రాంతాలకు అపార నష్టం కలిగిందని, అంతటి విపత్తును ప్రభుత్వ పరంగా నిర్విరామంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సమిష్టిగా సమర్థంగా ఎదుర్కొన్నారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం, భరోసా నింపేందుకు ప్రభుత్వం తరపున ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం మీ వెంట ఉంటుందని భరోసా కల్పించేందుకు, ప్రజల బాధని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇదని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సాధారణ జీవన స్థితికి చేర్చే క్రమంలో ప్రభుత్వం తరపు చేస్తున్న చిన్న కార్యక్రమం ఇదని వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో అధిక వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత నిత్యావసర సరుకులను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ వరదలు, వర్షాలు విజయవాడ నగరానికి అపార నష్టం కలిగించాయని, ప్రజలు గత 6 రోజులుగా ఈ విపత్తును ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యంత్రాంగం తక్షణం స్పందించి అద్భుతంగా సహాయక చర్యలు చేపట్టిందని, ప్రభుత్వంతో పాటు ఎంతో మంది పౌరులు సేవాభావంతో ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, కందిపప్పు, వంట నూనె, 2 కేజీల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సరఫరా చేయాలని నిర్ణయించారని, వీటితో పాటు మున్సిపల్ శాఖ నుంచి వచ్చిన మరికొన్ని ఐటమ్స్ ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. 1100 రేషన్ పంపిణీ వాహనాల ద్వారా అనేక జిల్లాల నుంచి యంత్రాంగం కదిలి వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుందని, ఈ ఒక్క రోజులోనే 70,000 మంది బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఉచిత కిట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఏ ఒక్క బాధితుడు మాకు సహాయం అందలేదు అన్న భావన కలగకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వరదల కారణంగా ప్రజలు పడిన కష్టాన్ని, బాధని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో సరుకులు తెప్పించామని, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేని వారికి కూడా మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి కూటమి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు సహకరించాలని కోరారు. పండుగ పూట కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్, ఆహార పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి వాహనం తనిఖీ చేసి అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన నిత్యావసర సరుకుల వాహనాలను మనోహర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కిట్లలో వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని లోడ్ చేసిన ప్రతి వాహనంలో చెక్ చేశారు. ప్రతి వస్తువు ప్రజలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వాహన డ్రైవర్లకు, సిబ్బందిని ఆదేశించారు. డ్వాక్రా మహిళల సేవలు అభినందనీయమని గొల్లపూడి మార్కెట్ యార్డ్లోని నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యురాలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారని, నిత్యావసర సరుకుల ప్యాకింగ్ చేయడం వారంతా పాలు పంచుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ ఆ ప్రక్రియను పరిశీలించారని, ఈ విపత్తు సమయంలో డ్వాక్రా మహిళలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో మనం అందరం కూడా కనీ విని ఎరుగని రీతిలో కృష్ణమ్మ ఉగ్రరూపం విజయవాడ నగరానికి, పరిసర ప్రాంతాలకి అపార నష్టం కలిగించింది. ప్రజలు ఎంతో సహనంతో, ఓపికతోటి ఈ 6 రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బంది పడినా కూడా రాష్ట్రంలో చక్కటి నాయకత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ప్రతి ప్రాంతంలో కూడా అందరం పర్యటించి అధికార యంత్రాంగంతో సమాయుక్తమై అనేక మంది పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా అర్థం చేసుకుని
మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సహకరించి ఇన్ని రోజులు ఓపికగా పట్టారు. ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి పౌర సరఫరాల శాఖ నుంచి, మార్కెటింగ్ శాఖ నుంచి ఈ రోజు నుంచి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నారో ముందుగా వారికి 25 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వీటితో పాటు ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి అందించిన కొన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మీరందరూ కూడా కొంచెం సహనంతో, ఓపికతోటి సుమారు 1100 వ్యాన్లు తీసుకొచ్చాం. అనేక జిల్లాల నుంచి యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. ఊహించని విధంగా ఒక్క రోజులోనే సుమారు 70,000 మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా వచ్చారు. ఈ సమయంలో మేము అందించాల్సింది ఒక భరోసా, ఒక నమ్మకం. ప్రభుత్వం మీ వెంట ఉంది. మీరు పడిన కష్టాలకి మేము ఖచ్చితంగా మీ వెంట నిలబడి ఆ ఆపద తగ్గించడానికి, ఆ బాధ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, అదేవిధంగా పౌరులందరినీ కూడా ఈ 76 వార్డులో ఎక్కడైతే మేము ఈ రోజున ఈ పంపిణీ చేయబోతున్నామో నా పోషణయ్య కార్యక్రమాన్ని 35వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు VHND అంటే విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డేలో భాగంగా గర్భిణీ బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరిగింది. గర్భిణీ బాలింతలు తీసుకునే సంపూర్ణ పోషణ కిట్లోని ఆహార పదార్థాలని సకాలంలో తీసుకోవాలని, వాటిలో ఇచ్చే రాగి పిండి, అటుకులతో ఉప్మా మరియు పాలు, అటుకులు తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా ఉంటుందని వివరించారు. అందరికీ బరువులు చూడడం, HB% గురించి చెప్పడం జరిగింది. తల్లిపాల గురించి మరియు అనుబంధ ఆహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు మరియు చిరుధాన్యాలు, ఆకుకూరల యొక్క ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య, MSKలు ఉషారాణి, ప్రవల్లిక, ANM చంద్రమ్మ మరియు అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి, తల్లులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు 36వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో పోషణమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోషణమా కార్యక్రమాలు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు జరుగుతాయి. ఇందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వారం రోజులకి ఒక థీమ్ ప్రకారం మనం రకరకాల యాక్టివిటీస్ ద్వారా ప్రజలకి అవగాహన కార్యక్రమాలను చేయాలి. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఇందులో పెరుగుదల పర్యవేక్షణ, ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత, స్కూల్స్లో మనం చెప్పే ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత మరియు న్యూట్రిషన్, పోషణ ఆహారం మీద మరియు సామాజిక అంశాల మీద, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా మనం రకరకాల యాక్టివిటీస్ ద్వారా మనకి ఇచ్చిన థీమ్స్ని మనం పర్ఫెక్ట్గా చేసి మనకి జరిగే ఎనీమియా, రక్తహీనత లేకుండా గర్భిణీలలో తగ్గించడానికి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారము, చిరుధాన్యాలు, ఇలా దాని మీద అవగాహన కల్పించడం మరియు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ వేసుకోవడంలో గల ఉపయోగాలను వాళ్ళకి తెలియజేయడం. తెనాలి మండల పరిధిలో వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. తెనాలి మండల పరిధిలోని అంగల్కుదురు గ్రామంలో వరద ముంపుకు గురైన బాధితులకు ప్రభుత్వం మరియు గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేశారు. తెనాలి మండల పరిధిలో వరద ముంపు బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా అంగల్కుదురు గ్రామంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి సహకారంతో నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి అందించినట్లు MRO గోపాలకృష్ణ వెల్లడించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, కనగాల పిచ్చయ్య, నలుకుర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి మన తెనాలి మండలం కూడా కొంత ఎఫెక్ట్ అయింది. అందులో భాగంగా అంగల్కుదురులో ఒక 15 మంది, బుర్రిపాలెంలో సుమారు 50 కుటుంబాలు, కోపల్లెలో కూడా ఒక 5 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వీరందరినీ కూడా మనం స్థానిక నాయకుల సహకారంతో, అట్లా గౌరవ మంత్రివర్యుల వారి సూచనల మేరకు రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ చేశాం. అంగల్కుదురులో 15 కుటుంబాలని
పక్కనే ఉన్న మన ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకి షెల్టర్ కల్పించాం. వాళ్ళకి సుమారుగా 4-5 రోజుల నుంచి వాళ్ళకి భోజన వసతి ఏర్పాట్లన్నీ కూడా మనకి ఇక్కడ నాగభూషణం గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాం. ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్న నీరు తగ్గిందని చెప్తున్నారు. దానికి మన పంచాయతీ సిబ్బంది శానిటేషన్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళని ఈరోజు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక 25 kgs రైసు, కందిపప్పు, పంచదార, ఆయిల్ ప్యాకెట్టు, ఉల్లిపాయలు, బంగాళదుంప అట్లాంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫ్రీగా వారికి అందజేసే ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా మనకి రీచ్ అయినాయి, ఈరోజు ఇస్తున్నాం. అకాల వర్షాలకి మనం చూసాము, కాలువలన్నీ కూడా పొంగి పొరులుతూ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అనుకోకుండా జలమయమైపోయినాయి. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి ఫ్లడ్స్ ఈసారి మనం చూసాం. ముఖ్యంగా అంగల్కుదురు గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉండేటటువంటి ఒక 16 ఫ్యామిలీసు నడుము లోతులో బాగా ఇబ్బంది పడ్డారు. వెంటనే ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళని షిఫ్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి వెంటనే సమకూర్చటం. సోదరుడు నాగభూషణం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి అందించడం అనేది నిజంగా చాలా సంతోషం. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినా కానీ ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ గ్రామం ఎక్కడో ప్రమాదం జరిగినా కూడా అండగా ఉండేది. లారీలు సరుకులతో మనం ఎక్కడైతే నష్టపోయినారో వాళ్ళందరికీ సరుకులు రవాణా చేసి ఊరికి ఎప్పుడు ఆ పేరు నిలబెట్టుకుంటాం. దానిలో భాగంగా గత 5 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుంటే మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు అప్రమత్తం ఏమేం చేయాలో మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. అలానే మేము వీఆర్ఓ గారు మేము కొంత మా కొద్దిపాటి నాయకులతో అందరితో కలిపి ప్రతి వార్డులో తిరుగుతా ఎక్కడెక్కడ ఏ నష్టం వచ్చిందో అదంతా ఒక రిపోర్ట్ తయారు చేసి ముందు అర్జెంటుగా వాళ్ళకి ఏమైతే నిత్యావసర వస్తువులు కానీ సరుకులు ఏదైతే పాల ప్యాకెట్లు, హెల్త్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, బ్లడ్ టెస్టులు అన్ని విషయాల్లో ఒక వర్క్ చేసి వాళ్ళందరినీ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి తప్పించగలిగాము. పట్టణ గంగారమ్మపేటలో గల టీవీఎస్ షోరూమ్ నందు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా పైనీర్ టీవీఎస్ ఎల్ఎల్పి అధినేత చుక్కపల్లి రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ సహకారంతో మరియు పైనీర్ టీవీఎస్ సీఈఓ రాజశేఖర్ శర్మ, మహేష్ ఆధ్వర్యంలో తెనాలి టీవీఎస్ షోరూమ్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. మేనేజర్ వలీ, సేల్స్ టీమ్ గోపి, ఉంతాజ్, శివయ్య, శ్రీకాంత్, కళ్యాణ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పైనీర్ టీవీఎస్ ఎల్ఎల్పి అధినేత చుక్కపల్లి రమేష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ గారు ఆధ్వర్యంలో మరియు పైనీర్ టీవీఎస్ సీఈఓ గారు అయిన రాజశేఖర్ శర్మ గారు మరియు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ ముందుగా ఈ కలర్ పూసిన వినాయక విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు పంపిణీ చేయమని చెప్పి మా ఎండి గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు ముందుగా మన తెనాలి గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల మొత్తానికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఏంటంటే మనకి ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి బొమ్మలు అనేది పెట్టకుండా మట్టి విగ్రహాలు పెట్టమని చెప్పి ఇప్పుడు అందరూ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మా షోరూమ్ తరపున, మన పైనీర్ టీవీఎస్ తరపున మట్టి విగ్రహాలు ఇవ్వటం జరిగింది. మన ముందుగా మా డైరెక్టర్ గారు, మా రాకేష్ గారు కానీ, మా చుక్కపల్లి రమేష్ గారు కానీ, మహేష్ గారు కానీ సహకారంతో ఈ ప్రోగ్రాం జరిగింది. వరద బాధితులకు టీడీపీ నాయకులు విరాళాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు పెమ్మసాని ఫౌండేషన్ తరపున గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాళం స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు వరద బాధితుల కోసం విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ 5 లక్షల చెక్కును తన పుట్టినరోజు సందర్భంగా పెమ్మసానికి బురిపాలెంలో శుక్రవారం అందజేశారు. ఇదే విధంగా దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగసామిరెడ్డి 50,000, అత్తోటకు చెందిన టీడీపీ నేతలు కటారి ఆంజనేయులు, దాసరి నరసయ్య, ముంగర బుల్లికోటయ్య కలిసి 20,000 నగదును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చిన టీడీపీ నేతలను పెమ్మసాని అభినందించారు.
బుర్రిపాలెం గ్రామంలో వరద బాధితులకు పెమసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా సుమారు 10 లక్షల విలువ చేసే నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాగా ప్రస్తుత పర్యటనలో బుర్రిపాలెం శివారు ప్రాంతాల్లో వరద కారణంగా నీట మునిగాయని ఆదుకోవాలని పెమసాని స్థానిక మహిళలు కోరారు. స్పందించిన పెమసాని చంద్రశేఖర్ స్థానిక నాయకులతో కలిసి పెమసాని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఆ ఇళ్ల నిర్మాణాలకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా దాంతోనే నీళ్లు పూర్తాం. ఒక్కోళ్ళు కాస్త కూర్చుంటే ఎక్కువ కట్టుకునేవాడు ఉంటారు. అట్లా మీరు కనీసం ఇల్లు కట్టుకోవాలన్నా మీరు కూడా చేయండి, పని చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి. రెండు కలిస్తేనే మీకు బయట ఇల్లు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంత 1,50,000 వాళ్ళకి ఒక్కోళ్ళకి ఎంత మీరు అట్లా ఆలోచన చేసి మీకు ఇల్లు కావాలి, శాశ్వతంగా ఇల్లు కావాలి. తెనాలి మండలంలోని కాచిపేట, కొలకలూరు, హాఫ్పేట గ్రామాల్లో పెమసాని చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక రైతులు పెమసాని వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్కువ మంది రైతులు కౌలుకు భూములు తీసుకుని సాగు చేసుకుంటున్నామని, తీవ్రంగా నష్టపోయారని వివరించారు. కౌలు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని పెమసాని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.
నీళ్ళు రాగా వచ్చినాక మళ్ళీ రావాలి నీళ్ళు పిండి కూడా ఇచ్చాను. 28 దాకా షేర్లు వచ్చినాయి. చూస్తాను కూడా 28 నుంచి 100 మొత్తం సొంత పొలం ఒక అంత పక్కలేండి అల్లాడిపోతాను. 25,000 15,000 వచ్చాయి పెట్టుబడి. కౌలు 25,000 పేరు కౌలు ముందు డబ్బులు ఇవ్వాలి. రూపాయి తీసేది కాదు. డబ్బులు కట్టి చెల్లుతారు. దేవుడు మాన్యాలు కూడా డబ్బులు ముందే కట్టి దిగాలి సార్. డబ్బులు లేదు ఎదురుతా నమ్మకం లేదు. అంతే తీసుకుని లేదా మాట్లాడుతున్నారు. ప్రతి ఓడి కూడా అల్లాడిపోతున్నారు. 10 ఎకరాలు 15 ఎకరాలు మొన్నటి దాకా నీళ్ళు లేవండి. శనివారం ఆదివారం నైట్ పోతున్నాయి. నీళ్ళు వచ్చి కరెక్ట్ పిండేసుకున్నా నీళ్ళు రావడం మళ్ళీ వర్షాలు వచ్చేసి 2-3 రోజుల్లో తగ్గితే 7 రోజులు చచ్చిపోయింది. బతికితే నమ్మకం లేదు. బతికితే 100 10 వచ్చి అది కూడా నా పాట ప్రముఖ నటీమణి పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ శత జయంతి సభ ఈ నెల 7వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం కవిరాజ పార్క్ నందు నిర్వహించి వివరాలను వెల్లడించారు. 7వ తేదీ శనివారం కవిరాజ పార్క్లో నిర్వహించడం జరుగుతుందని, సభ అనంతరం భానుమతి పాటల సంగీత విభావరి ఉంటుందని అకాడమీ సభ్యులు తెలిపారు. సమావేశంలో వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, మోవా సత్యనారాయణ, డివి సోమయ్య శాస్త్రి, జేఎస్ భగవాన్, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మహాసినీ నటి, నిర్మాత, దర్శకురాలు, భరణి స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయనీమణి, సంగీత దర్శకురాలు, కళాప్రపూర్ణ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీమతి పాలువాయి భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా తెనాలి కవిరాజా పార్కు నందు గల విజీకే స్మారక భవనం నందు రేపు అనగా 7/9/2024 సాయంత్రం 6 గంటలకు శత జయంతి సభ, వెంటనే సినీ సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభకు డాక్టర్ పాడిపండ్ల దక్షిణామూర్తి గారు అధ్యక్షత వహించెదరు. తొలితరం సినీ కథ నాయకి, నిర్మాత, భరణి స్టూడియోస్ అధినేత్రి, సంగీత గాయకురాలు, విశేషించి మధుర గాయని, కథా రచయిత్రి, దర్శక నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇత్యాది బిరుదులు ఉన్నటువంటి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి శత జయంతి సభ మన తెనాలిలో విజీకే స్మారక భవన్లో రేపు సాయంత్రం 5:30 గంటలకు జరగనున్నది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. నేటికి అంటే రేపటికి భానుమతి గారు శత జయంతి సంవత్సరం పూర్తి చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా తెనాలి రామకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవగాహన ర్యాలీని నల్లమోతు చెంచురామాయణాడు మున్సిపల్ హైస్కూల్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పివి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు మరియు ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు రంగులు వేసిన విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల చేత విగ్రహాలను తయారు చేయించి మరియు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని స్కౌట్ మాస్టర్ కె స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈరోజు మట్టితో విగ్రహాలు చేయించడం జరిగింది. చక్కగా పిల్లలకి మట్టితో విగ్రహాలు చేసి వాళ్ళ చేత చేయించడం జరిగింది. అవి పర్యావరణం గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. పర్యావరణంలో మనం విగ్రహాలకి ఉపయోగించే రంగులు కానివ్వండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, అవి చాలా కలుషితం చేస్తాయి. అందుకని విద్యార్థులకి
ఇలా మట్టి ద్వారా విగ్రహాలు చేసి వాటిని మనం పూజించుకోవచ్చు అని మేము పిల్లలకి చెప్పి ర్యాలీ ద్వారా మరి ప్రజలు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుసరించి స్కౌట్ విద్యార్థులను 24 మంది విద్యార్థులతో విగ్రహాలను తయారు చేయించి అదేవిధంగా ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో పిల్లలు మట్టి విగ్రహాలను పూజిద్దాము, పర్యావరణాన్ని కాపాడుదామని ప్లకార్డ్ చేతబూని ఇప్పుడు ర్యాలీగా బయలుదేరబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి మట్టి విగ్రహాలనే పూజించాల్సిందిగా కోరుచున్నాను. చిన్న పిల్లలు మరియు స్త్రీలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పోషణ్ మాసోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి తెలిపారు. పట్టణం మారిస్పేట మట్టం బజార్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనత లేకుండా పాలు, గుడ్లు, ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ స్వప్న, వెంకటలక్ష్మి, అనూష తెలిపారు. సచివాలయ ఏఎన్ఎం విజయలక్ష్మి, మహిళా పోలీస్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. పోషకాహార మాసోత్సవాలు మేము 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సెప్టెంబర్ మాసం అంతా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ మాకు ఇచ్చిన యాక్టివిటీస్ ప్రకారము ప్రతిరోజు కూడాను అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అదే యాక్టివిటీ చేయించడం జరుగుతుంది. అట్లాగే ఇది పోషకాహార మాసోత్సవాలు కాబట్టి గర్భవతులకి, బాలింతలకి అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వలన కలిగే లాభాల గురించి గర్భవతులకి, బాలింతలకి, అట్లాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల తల్లులు అందరికీ కూడాను వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాము. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు అన్నారు. బొల్లిమంద శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంపిక చేయబడిన 10 మంది ఉపాధ్యాయులకు కవిరాజ పార్కులో నిర్వహించిన కార్యక్రమం నందు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. చందు సాంబశివరావు మాట్లాడుతూ తరగతి గదిలో బోధన చేసి ఉత్తమ విద్యార్థులను తయారు చేసే సమాజాన్ని కూడా చేయగలరన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మైత్రి హాస్పిటల్ ఎండీ ఆలపాటి కృష్ణ సందీప్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర వివరించారు. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మువ్వా సత్యనారాయణ, ఎస్టీఓ రాష్ట్ర నాయకులు కనపత్తి బెనహర్ ప్రసంగించారు. ఈ రాధాకృష్ణ గారు ఎవరు? ఈ రాధాకృష్ణ గారికి టీచర్గా ఎందుకు మంచి పేరు వచ్చింది, ఆ తర్వాత పొలిటీషియన్, ఆ తర్వాత మిగతా విషయాలు. ఆయన బై ట్రైనింగ్ ఫిలాసఫీ చదువుకున్నాడు, తత్వశాస్త్రం చదువుకున్నాడు. ఆ రోజుల్లో అంటే మనం మాట్లాడుకుంటుంది ఎర్లీ 1900s. ఆయన 1888లో పుట్టాడు అంటే ఆయన కాలేజీకి వచ్చేసరికి 1910 ఆ టైం అయ్యి ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మనకున్నటువంటి యూనివర్సిటీలు, ఇప్పుడు మనకున్నటువంటి డిగ్రీలు ఇలాంటి పంథా కాకపోయినా సెమినరీస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, గ్రూప్స్లో కానీ, తత్వవేత్తల మధ్యలో కానీ అనేక రకాలైన చర్చలు జరుగుతుండేట. ఆ చర్చల ఫలితమే వీళ్ళకి డిగ్రీలు. అంతేగాని ఎవరో రాసిన పుస్తకాలను చదివినంత మాత్రం వీళ్ళకి డిగ్రీలు ఏం రావు. విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు నల్లూరి వెంకటేశ్వరరావు, ముండంగి జడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పుట్ట అప్పారావు, ప్రధానోపాధ్యాయులు అనప్పురెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ వంగిరపు శారదాదేవి, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, శాఖమూరి రాజ్యలక్ష్మి, బుర్రా వెంకట సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, అన్నపురెడ్డి నాగమణి, రోజ్మేరీలకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని అధ్యక్ష కార్యదర్శులు మొల్లిముంత కృష్ణ, చందు సాంబశివరావు పర్యవేక్షించారు. తొలుత గంగశ్రీ రంగిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సో ఆ రెస్పెక్ట్, ఆ డిసిప్లిన్ మా మాస్టర్ కూడా పంచిపెట్టుకుని వచ్చేవాడు. ఆయన ఏమన్నా కొట్టాలంటే ఒంగోలు ఓటేసేవాడు మీద. ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. సో ఏంటంటే ఆ టీచరు, ఆ డిసిప్లిన్, సో అది లైఫ్లో నాకు బాగా మెల్లిగా బాగా పాతుకుపోయింది. సో టీచర్ ఓకే, ఒక దేవుడు, టీచర్ అంటే దేవుడు, ఇంకంతే. ఆ తర్వాత ఏది నేర్చుకుంది ఏంటి, వైద్య వృత్తుల్లోకి వెళ్ళగానే పేషెంట్ అంటే దేవుడు. సో అట్లా ఒక డిసిప్లిన్డ్గా కరెక్ట్ టైంకి ఉండి, కరెక్ట్ టైం చూస్తా, ప్రతిదీ చూసుకుంటా ఉంటే మన లైఫ్లో మనం డిసిప్లిన్గా ఉంటే మనం ఎంత బద్దగా ఎంత దూరంగానే వెళ్ళగలం. కానీ ఏంటంటే మనకు సింప్లిసిటీ ఉండాలి. నేను ఇదే చేస్తాను, అది చేస్తాను అనే మాట మాత్రం ఉండకూడదు.
ఒక స్టూడెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు మీరు ఏదైనా చదువుకోండి, కానీ డిసిప్లిన్గా చదువుకోవడం, లైఫ్లో ముందుకెళ్ళడం. ఇంకోటి సార్ చెప్పినట్టు ఏదైనా ఐడియాలజీ ఆఫ్ అన్సర్టనిటీ అంటే ఒక 4 డైమెన్షన్లో మనం ఆలోచించాలి. అంటే ఈఎంసీ ఈజ్బల్ ఎంసీ స్క్వేర్ అనేది తప్పని కాదు, అది 3 డైమెన్షన్స్ వరకే ఈజ్బల్ ఎంసీ స్క్వేర్. ఒక 4th డైమెన్షన్లుగా మనం ఆలోచిస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఆయన స్మారకాలతో మనం గత 4-5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు కూడా కొంతమందిని ఎంపిక చేసి ఈ పురస్కారాలు అమలు చేసుకోవడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఒక 10 మంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసుకునేటట్టు కూడా మనకు తెలిసినటువంటి మిత్రుల ద్వారా ఒక ఉత్తమమైనటువంటి భాషతోటి, బోధనతోటి, అట్లాగే ఇతర విభాగాలలో ప్రవేశం ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాలని దృష్టిలోకి తీసుకుని, వారు అందించేటువంటి ఫలితాలని దృష్టిలోకి తీసుకుని ఈ 10 మంది ఉపాధ్యాయులను కూడా గౌరవించుకోవడం బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పరచారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపరం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో 2వ రోజు పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి చేర్చేందుకు ప్రజలు సహకరించాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.